అన్నిటికీ నో కామెంట్. ఏముండదు, బూత్ లాంగ్వేజ్లో మాట్లాడి నన్ను ఒక తెలంగాణ ఉద్యమకారుని, సీనియర్ కాంగ్రెస్ని నాయకుని విమర్శించిన వాడిని బహిష్కరించిన తర్వాత మాట్లాడతా. నేను చెప్పిన బహిష్కరించిన తర్వాత టోటల్గా శాశ్వతంగా బహిష్కరించిన తర్వాత మాట్లాడతా. అప్పటి వరకు మాట్లాడా. జరుగు అటు జరుగు చెబుతున్నాను. ఇప్పుడు వచ్చి నిన్ననే చెప్పిన బహిష్కరించాలి. అద్దంకి దయాకర్ కూడా మరోసారి క్షమాపణ చెప్తున్నారు కదా. క్షమాపణ కాదు, అనరాని గలీజ్ మాటలు తెలంగాణ ప్రజలు అసహించుకున్న విధంగా మాట్లాడిన మొత్తం పూర్తిగా శాశ్వతంగా బహిష్కరించినప్పుడే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇస్తారు. ఉమ్మటెడ్డి అనే వ్యక్తి ఉద్యమకారుణ్ణి పట్టుకుని ఆ విధంగా మాట్లాడి ఉంటేనే మీద మీద క్షమం కాదు, పార్టీకి వెళ్ళి పూర్తి శాశ్వతంగా బహిష్కరించాలి. సంతృప్తి చెందాలి అనుకోవచ్చు. అది చెప్పిందంటే పార్టీ పరంగా బాధ్యత తీసుకొని చెప్పిందని సంతోషమే. కానీ ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండకూడదు. అద్దెకి దగ్గర వాళ్ళనేది నా కోరిక. పోనీరా నారాయణపురం పాదయాత్రకు వెళ్తారు. పూర్తిగా బహిష్కరించిన తర్వాత ఆలోచిస్తాం కమ్మా. పూర్తిగా బహిష్కరించడానికి ఆలోచిస్తాం. అంటే రేవంత్ రెడ్డి క్షమాపణకు సంబంధించి వ్యక్తిగతంగా మీకు ఏమైనా సమాచారం ఉందా? నాకు తెలియదు, మీ ద్వారానే తెలిసింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.